సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఫెడరేషన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ కు కార్మికులకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుండి షూటింగ్స్ నిలిపివేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో కార్మికుల వేతనాల పెంపుకు అంగీకరించని నిర్మాతలు షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. వేతనాల పెంపుపై ఇరు వర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా శుక్రవారం నుండి షూటింగ్స్ నిలిపివేయాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది. అయితే నేడు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫెడరేషన్ నాయకులు సమావేశం కాబోతున్నారు. మరొక వైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసే అవకాశం ఉంది. టాలీవుడ్ లో సినీ కార్మికుల వేతనాల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఫెడరేషన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ కు కార్మికులకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుండి షూటింగ్స్ నిలిపివేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో కార్మికుల వేతనాల పెంపుకు అంగీకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. వేతనాల పెంపుపై ఇరు వర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా శుక్రవారం నుండి షూటింగ్స్ నిలిపివేయాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది. అయితే ఇవాళ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫెడరేషన్ నాయకులు సమావేశం కాబోతున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, చెప్పండి, ఏంటి నేడు షూటింగ్స్ కూడా బంద్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ డీటెయిల్స్ ఏంటి అసలు మనోహర్? నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ఇప్పటికే ముగిసిన గిల్డ్ సభ్యుల సమావేశం. అయితే సినీ కార్మికుల వేతనాలపై అయితే నిర్మాతలు కీలక ప్రతిపాదనలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 3 విడతల్లో వేతనాల పెంపుకు అయితే అంగీకారం అయితే ఇచ్చారు. తొలి ఏడాది 15%, రెండో ఏడాది, మూడో ఏడాది 5% చొప్పున పెంపుకు అంగీకారం అయితే ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే 2000 లోపు ఉన్న వారికి మొదటి ఏడాది 15% పెంచాలని, 1000 లోపు ఉన్న వారికి 20% పెంచాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని నిర్మాతలు అయితే చెప్పారు. అయితే ఈ షరతులు ఏదైతే సినీ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ షరతులకు అంగీకరిస్తేనే ముందుకెళ్తాము అన్నట్టు కూడా ఆ ప్రొడ్యూసర్స్ అయితే చెప్పారు. దీనిపైన అయితే సినీ కార్మికులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే ఏదైతే అంటే వాళ్ళకంటే మమ్మల్ని విడగొడతారా అనేది కూడా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే అంటే 24 క్రాఫ్ట్స్ విభాగాల సభ్యులైతే ఇప్పుడు ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పిన తీరు పైన అటు టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తీరుపై కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా అంటే 8వ రోజు అయితే సమ్మె కొనసాగుతుంది. దీన్ని ఇంకా మేము మేము దీన్ని తీవ్రంగా ముందుకు తీసుకెళ్తాము, ఈ పెద్ద ఎత్తున అయితే మేము చేస్తాము, మేము చెప్పిన అంటే మాకు కావాల్సినవి మీరు ఇవ్వకుంటే మేము ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తామని కూడా అటు సినీ కార్మికులు చెప్పడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా మేము కలుస్తాము, ఈ రోజైతే ఈ చర్చల గురించి మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మనోహర్.